నమస్కారం. ఇవాల్టి కార్యక్రమానికి స్వాగతం. హైందవ సమాజానికి అత్యంత మహిమాన్విత ప్రదేశం చార్ధామ్. సమస్త హైందవ లోకానికి చార్ధామ్ దివ్య ప్రదేశం. అందుకే ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా చార్ధామ్ వెళ్లాలనుకుంటారు. చార్ధామ్ క్షేత్రాన్ని దర్శించడం జన్మజన్మల పుణ్యఫలం. చార్ధామ్ విశిష్టత వివరించేందుకు ఆర్వి ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రమణ గారు. రమణ గారు, ముందుగా చెప్పండి, చార్ధామ్ యాత్ర యొక్క విశేషాలు, విశిష్టత గురించి చెప్పండి. ముఖ్యంగా 19 నెలల నుంచి చార్ధామ్ యాత్ర వెళ్ళాలనేటువంటి భక్తులకి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ చార్ధామ్ భక్తులకి చార్ధామ్ యాత్ర ఎంత విశిష్టమైందో, అసలు వాస్తవ పరిభాషలో ఏ ప్రదేశాలు మనం చార్ధామ్ అంటాం? దేశంలో ఉన్నటువంటి 4 దివ్యమైనటువంటి ప్రాంతాలు, భారతదేశ సనాతన సంప్రదాయంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలుగా వెలుగొంది. హిమాలయ పర్వతాల నుంచి దక్షిణాది ఉన్నటువంటి రామేశ్వర క్షేత్రం వరకు, తూర్పున ఉన్నటువంటి పూరి క్షేత్రం నుంచి పడమట ఉన్నటువంటి ద్వారకా క్షేత్రం వరకు, అదేవిధంగా హిమాలయంలో ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రం. అంటే బద్రీనాథ్, పూరి, రామేశ్వరం, ద్వారకా, ఈ 4 ప్రదేశాలను సాధారణంగా చార్ధామ్ అంటాం. ఈ 4 ప్రదేశాలను చూసి రావడాన్ని చార్ధామ్ యాత్ర అంటాం. అటువంటి దివ్యమైనటువంటి యాత్ర పేరు ఏ పేరుడుగా నామకరణం అయిపోయింది ఇవాళ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 క్షేత్రాలు చూస్తే చాలు చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయిపోయింది. అంటే వాడుక పరిభాషలో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చార్ధామ్ యాత్ర అంటే ఏంటి అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. వాస్తవం ఏంటి అంటే బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం అండ్ ద్వారకా క్షేత్రం. కానీ మన దేశంలో ఎవరిని అడిగినా ఏం చెప్తారు? చార్ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి. అంటే అంతటి ప్రఖ్యాతమైనటువంటి యాత్ర కాబట్టి, అంత విశిష్టమైనటువంటి యాత్ర కాబట్టి, సాక్షాత్ దైవభూమిగా పిలువబడేటువంటి ప్రాంతం ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు చార్ధామ్ క్షేత్రాలు. ఇక్కడ 4 క్షేత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ 4 క్షేత్రాలు కూడా వేటికవే చాలా అద్భుతమైనటువంటివి, చాలా మహిమాన్వితమైనటువంటి. ఏ విధంగా అని మనం తెలుసుకుంటే చూడండి, ఈ దేశంలో యమునా నది కానివ్వండి, గంగా నది కానివ్వండి, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కడైతే యమునోత్రి అన్నటువంటి ప్రదేశంలో యమునా నది స్టార్ట్ అయిపోయి ఇవాళ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకి జీవనాధారమైనటువంటి నదిగా పేరుగాంచుతూ పరమ పవిత్రమైనటువంటి పుణ్య నదులుగా ఉన్నటువంటి వాటిల్లో ఒక నదిగా మనం భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక ప్రముఖమైనటువంటి నది గంగా నది. గంగా నది యొక్క జన్మస్థలం ఏది? గంగోత్రి. కాబట్టి గంగోత్రి ప్రదేశాన్ని మనం తప్పనిసరిగా చూడాలని చెప్పేసి చార్ధామ్ యాత్రలో భాగంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి గంగా నది ఇవాళ గంగోత్రితో మొదలైపోయి కలకత్తా గంగాసాగర్ వరకు ప్రయాణిస్తూ కొన్ని కోట్ల మంది ప్రజలకి జీవనాధారం కల్పిస్తూ జీవనదులుగా విరసిల్లడం మాత్రమే కాకుండా భారతదేశంలో హైందవ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి నదిగా భాషిస్తూ ఉంది. ఇవాళ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి భావించేటువంటిది ఏంటి అంటే సకల పాపాలకు పుణ్య నిలయం గంగా నది స్నానం. అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే చాలు సకల పాపాలు హరించుకుపోతాయి అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ప్రకృతిని సైతం పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి కలిగి ఉన్నటువంటి మన దేశంలో జన్మించేటువంటి ఈ 2 నదులు కూడా భారతీయ సనాతన సంస్కృతిలో ఒక భాగంగా విరజిల్లుతూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. మరొక 2 క్షేత్రాలు వచ్చేసి, ఒకటి శైవ క్షేత్రం, మరొకటి వైష్ణవ క్షేత్రం. ఈ దేశంలో అనేక రకాల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి, అనేక రకాల వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఆలయాలకు పెట్టింది పేరు భారతదేశంలో. కానీ ప్రతి సంవత్సరం 6 నెలల కాలం వచ్చింది అంటే చాలు, మే మాసం నుంచి నవంబర్ మాసంలో దీపావళి పర్వదినం వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ భక్తుడు గుజరాత్ మొదలుకొని, అస్సాం మొదలుకొని, తమిళనాడు మొదలుకొని, ఆంధ్రప్రదేశ్ మొదలుకొని, తెలంగాణ వరకు ప్రతి ఒక్కరికి ఒక ఆకాంక్ష, ఆశ ఒకటే ఉంటుంది, చార్ధామ్ యాత్ర వెళ్ళి రావాలి. ఒకప్పుడు కష్టమైనటువంటి యాత్ర, వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అసలు చార్ధామ్ యాత్ర అంటేనే మనసులో ఒక భయం ఉన్నటువంటి యాత్రని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాత్ర అన్న పదం మొదలవుతానే చార్ధామ్ యాత్ర వెళ్దాము అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చే విధంగా చార్ధామ్ యాత్ర ఇవాళ అందరికీ అందుబాటులోకి వస్తూ ఉంది. కేదార్నాథ్ మనకు తెలుసు జ్యోతిర్లింగ క్షేత్రం, 6 నెలల కాలం పాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగిలిన 6 నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడుతుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం కేదార్నాథ్. అదేవిధంగా బద్రీనాథ్ ప్రాంతం ఎంత పవిత్రమైందో దేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ భక్తునికి కూడా తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ భక్తుడు, ప్రతి వైష్ణవ దివ్యక్షేత్రాలను కొలిచేటువంటి భక్తుడు కూడా బద్రీనాథ్ క్షేత్రాన్ని యొక్క విశిష్టత చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నరుడు నారాయణుడు ఇరువురు కలిపి తపస్సు చేసేటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది బద్రీనాథ్. అంతేకాకుండా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృదేవ కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి చిట్ట చివరి ప్రాంతం బద్రీనాథ్. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ 4 క్షేత్రాలు కూడా దైవభూమిగా పిలువబడేటువంటి ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ రాష్ట్ర సందర్శన, ఆ ప్రాంతాల సందర్శనకి ప్రతి ఒక్కరూ కూడా సమస్తం వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ అనుకోని సంఘటనగా కోవిడ్ రావడం మూలంగా 2020 యాత్ర తుడిచిపెట్టుకుపోయింది. లాస్ట్లో ఒక నెల రోజుల కాలం పాటు 2020లో కూడా యాత్ర అందుబాటులోకి వచ్చింది. కానీ వెళ్ళినటువంటి భక్తుల సంఖ్య చాలా తక్కువ. మరి ఈ సంవత్సరం 2021లో కూడా యాత్ర ప్రస్తుతం అందుబాటులోకి రావడం మూలంగానే ఆ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. చార్ధామ్ యాత్ర అంటేనే కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం సర్వీస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మే మాసం యాత్ర మొదలైనటువంటి మొదటి రోజు నుంచి నవంబర్లో దీపావళి పర్వదినం అయిపోయిన మరుసటి రోజు వరకు కొన్ని వేల మంది ప్రయాణికులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు వెళ్ళి చార్ధామ్ యాత్ర దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఆర్వీ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి 2020 నుంచి రిజిస్టర్ చేయించుకుని ఉన్నటువంటి ఎంతో మంది భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అన్న ఆలోచనతో మీ ద్వారా ప్రతి పర్యాటకునికి భక్తునికి తెలియచేయడానికి చార్ధామ్ యాత్రను ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ఎస్ రమణ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర లేదు అని అన్నారు కదా, మరి స్టార్ట్ అయిందా? చాలా మందిలో ఒకే సందేహం. ఇవాళ రమణ గారు వచ్చి చార్ధామ్ యాత్ర గురించి చెప్తూ ఉన్నారు. మే మొదటి మాసంలో ఈ సంవత్సరం యాత్ర ప్రారంభమైంది, కానీ భక్తులకి అనుమతి లేదు. అక్కడ ఉన్నటువంటి పూజారులు, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు అన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అనేక రకాల సంఘటనల మూలంగా, అనేక రకాల తర్జన భర్జనల తర్వాత లాస్ట్ మన 2 రోజుల ముందు నుంచి చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి వెళ్ళడానికి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం పర్యాటకులు కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా చార్ధామ్ యాత్ర వెళ్ళడానికి అవకాశం లేదు. మొన్నటి వరకు కూడా అనేక రకాలైనటువంటి నియమ నిబంధనల్ని, నిర్దిష్టమైనటువంటి ఆంక్షల్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి ప్రయాణికుడు అనేక రకాలుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టడం మూలంగా చాలామంది భక్తులు హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ లాంటి బేస్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి చార్ధామ్ వెళ్ళలేక తిరిగి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఒక సరైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేకపోవడం మూలంగా అంతమంది అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం అక్కడ స్థానిక హైకోర్టు వారు ఇచ్చేటువంటి తీర్పు మూలంగా దాదాపు దీపావళి పర్వదినం వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భక్తునికి కూడా చార్ధామ్ యాత్ర చూడడానికి అవకాశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అనేక మంది చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో ఒక అంశం మాత్రం స్పష్టంగా మనం తెలియజేయాల్సి ఉంటుంది వెళ్ళేటువంటి భక్తులకి. ఒకటి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ. 2 డోసులు వ్యాక్సినేషన్ కంపల్సరీ. ఈ వ్యాక్సినేషన్ వేసుకుని ఆర్టీపీసీఆర్ టెస్ట్ 72 అవర్స్ బిఫోర్ వ్యాలిడిటీ ఉండే విధంగా మనం తీసుకువెళితే చార్ధామ్ యాత్ర వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా కనీసం లాస్ట్లో ఒక నెల రోజుల కాలం పాటు అయినా సరే కనీసం ఒక 200-300 మంది భక్తులకి చార్ధామ్ యాత్రను వీక్షించేటువంటి అవకాశం కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ప్యాకేజీలు ఏర్పాటు చేసి భక్తుల ముందుకు రావడం జరుగుతూ ఉంది. మనకి ఇంకా అవకాశం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు నవంబర్లో క్లోజ్ అవుతూ ఉంది కాబట్టి చార్ధామ్ యాత్రకి ఇంత టైంలో వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అన్నటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. అటువంటి వాళ్ళకందరికీ కూడా నేను ఒకటే చెప్తూ ఉన్నా, 2 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ప్రయాణికులు చార్ధామ్ వెళ్ళడానికి ఆసక్తి ఉండే వెళ్ళలేకపోయారు. మన జీవన విధానంలో చార్ధామ్ యాత్ర అన్నటువంటి ఒక అంశం భాగం అయిపోయింది. తప్పనిసరిగా యాత్ర వెళ్ళాలి. అందరూ కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు. వీటి తర్వాత ప్రముఖమైనటువంటి యాత్ర ఏది ఉంది అంటే అది చార్ధామ్ యాత్రగా మనం చెప్పవచ్చు. కొన్ని లక్షల మంది అనునిత్యం వెళ్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్ర, 6 నెలల కాలం పాటు కంటిన్యూ భక్తుల చేత తాకిడితో ఉన్నటువంటి యాత్ర ఏదైనా ఉంది మన భారతదేశంలో అంటే అది ఒక చార్ధామ్ యాత్రగా చెప్పుకోవచ్చు. కాబట్టి
అటువంటి యాత్రకి ఈ సంవత్సరం మనకి ఇంకా ఒక 25 నుంచి 26 రోజుల కాలం పాటు అవకాశం ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి భక్తులు తప్పనిసరిగా సంప్రదిస్తే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కూడా ప్రత్యేకంగా ప్యాకేజీలను 16, 18, 26వ తారీఖు 27వ తారీఖున ప్రత్యేక ప్యాకేజీలతో మేము ముందుకు వస్తూ ఉన్నామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్ రమణ గారు, ఇప్పుడే చెప్పారు 2 రోజుల క్రితం నుంచే ఈ చార్ధాం వెళ్ళడానికి అవకాశం కల్పించారు అని అన్నారు కదా. అయితే చార్ధాం యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా మందికి చక్కటి క్వశ్చన్ అండి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి వెళ్ళలేమేమో. సో ఇంత షార్ట్ టైంలో మనం చార్ధాం యాత్ర ఏర్పాటు చేయాలంటే ఎట్లా, వెళ్ళగలడానికి అవకాశం ఉందా అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తానండి, ఈ దేశంలోనే చార్ధాం యాత్రకి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి అత్యంత ప్రముఖమైనటువంటి ట్రావెల్ ఏజెన్సీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఎందుకంటే యాత్ర మొదలు ప్రతిరోజు కూడా 200 నుంచి 250 మంది ప్రయాణికులను అనునిత్యం పంపిస్తూ దాదాపు 45 రోజుల కాలం పాటు ఒక యజ్ఞంలో ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తూ కొన్ని వేల మందిని, ఇంచుమించుగా ప్రతి సంవత్సరం 4000 నుంచి 5000 మంది భక్తుల్ని చార్ధాం యాత్రకు చేరవేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్. సో మాకున్నటువంటి నెట్వర్క్స్తో కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో మాకున్నటువంటి పరిచయాలతో చార్ధాం యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లని తక్కువ టైంలోనే పూర్తి చేశాం. అసలు యాత్ర స్టార్ట్ అయింది అని చెప్పి ఆర్వీ ట్రావెల్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయంగానే దాదాపు 150 మంది భక్తులు రేపు 16వ తారీఖున చార్ధాం యాత్ర వెళ్ళడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. మరికొంతమంది 18, 20, 22 తారీఖులలో కూడా వెళ్ళాలి అన్నటువంటి ఆసక్తితో వస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఇక్కడ నేను భక్తులకు చెప్పేది ఒకటే, గడిచిన 2 సంవత్సరాల్లో యాత్రకు సంబంధించినటువంటి ఎంత సంక్లిష్ట పరిస్థితి ఉందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళాలన్న తలంపు ప్రతి ఒక్కరిలో ఉంది. కేవలం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలోనే ఆర్వీ ట్రావెల్స్లో కొన్ని వేల మంది మేము వెళ్తాము అని చెప్పి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి సందర్భంలో 2 సంవత్సరాల యాత్ర తుడిచిపెట్టుకుపోవడం ఒకటి, 2022లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకపోతే యాత్ర ప్రారంభమవుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ ప్రారంభం అయినప్పుడు కేవలం 6 నెలల కాలం పాటు మాత్రమే యాత్ర ఉండడము, ఈ 6 నెలల్లో కూడా మే మరియు జూన్ మాసాలలో మాత్రమే యాత్ర చేయడానికి కంఫర్టబుల్ టైం ఉండడము, జూలై, ఆగస్టు మాసాలలో కొండ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వెళ్ళకపోవడమే బెటర్ అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తిరిగి అక్టోబర్, సెప్టెంబర్ మాసాలు అంటే 6 నెలలు యాత్ర ఉంటే 4 నెలల కాలం పాటు మాత్రమే భక్తులు వెళ్ళడానికి కొంచెం కంఫర్టబుల్ టైం ఉంటుంది. సో ఇంత 2 సంవత్సరాల నుంచి యాత్ర జరగకపోవడం ఒక ఎత్తు, కోటాను కోట్ల భారతదేశంలో లక్షలాది మంది భక్తులు యాత్ర వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు, పైగా అక్కడ వసతులు కూడా ఎట్లా ఉంటాయంటే చాలా పరిమితంగా ఉంటాయి. అందువల్ల ఒక్కసారిగా భక్తుల రద్దీ ఎక్కువైపోయింది అంటే ఏర్పాట్లు చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే యాత్ర చేయడానికి మీకు ఉన్నటువంటి సమయం 11 నుంచి 12 రోజుల టైం. ఈ 12 రోజుల వ్యవధిలో హరిద్వార్, రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాలను కూడా పరిపూర్ణంగా దర్శనం చేసుకొని రావడానికి అవకాశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పైగా మనం అనుకున్నట్లు తక్కువ టైం అన్న ఆలోచన చాలా మందిలో ఉంది కాబట్టి ఎక్కువ మంది ముందుకు రావడానికి అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. లాస్ట్ 1 మంత్ టైం 2020లో అక్కడ ఉన్నటువంటి చార్ధాం ట్రస్ట్ బోర్డు వాళ్ళు మనకు అవకాశం కల్పిస్తే దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజలు ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. చాలా నామినల్గా వెళ్ళారు, అంటే ఒక వేల సంఖ్యలో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు, ప్రతి ఒక్కరికి హెలికాప్టర్ సదుపాయాలు దొరికాయి, ప్రతి ఒక్కరికి మంచి అకామిడేషన్స్ దొరికాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో దగ్గరుండి కూర్చొని ఒక 10-15 నిమిషాలు భగవంతుని దర్శనం చేసుకుని అక్కడ వాళ్ళు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని రావడానికి అవకాశం ఏర్పడింది. మరి ఎంతమంది దక్షిణ భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళారు అంటే వేలతో లెక్క పెట్టుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం రాకూడదు. ఈ సంవత్సరం 25 రోజుల కాలం పాటు మనకి ఇంకా యాత్ర చేసుకోవడానికి అవకాశం ఉంది. మేము దానికి అవసరమైనటువంటి యాత్రను కండక్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఎన్నో రకాల ప్యాకేజీలను డిజైన్ చేస్తాం. అకామిడేషన్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ప్రతి ఒక్కరికి కూడా రేట్స్లో కూడా వ్యత్యాసం లేకుండా 2020-21లో ఏ రేట్స్ అయితే మేము ఇచ్చామో అదే రేట్స్కి అనుగుణంగా ప్యాకేజ్ను కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చులే, తర్వాత మళ్ళీ టైం ఉంది కదా అని ఆ రద్దీ సమయంలో వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఈ టైంలోనే వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా, అప్పుడు కోవిడ్ లేదు, అక్కడ కూడా కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ కూడా కోవిడ్ పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం
నామినల్గా వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్టులు తీసుకుని రమ్మంటూ ఉన్నారు. కాబట్టి ఇది కొద్ది కాలం పాటు మనం అందరం కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని పాటిస్తూ చార్ధామ్ యాత్ర చేస్తే చాలా పరిపూర్ణంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది భక్తులకు అందరికీ కూడా. ఎస్ రమణ గారు, ఇప్పుడు మీరు హెలికాప్టర్ సదుపాయం గురించి చెప్పారు. దాదాపు కేదార్నాథ్ వెళ్ళాలి అని అంటే హెలికాప్టర్లో వెళ్ళాలి అని అనుకుంటారు కదా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి దాదాపు 22 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల చాలామంది వయోవృద్ధులు వెళ్ళలేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే అక్కడ హెలికాప్టర్ సదుపాయం కావాలి అని చెప్పేసి. ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి యాత్ర కేదార్నాథ్ దర్శన యాత్ర. అటువంటి యాత్రకి సంబంధించి కేవలం 8 లేదా 10 రకాల కంపెనీలు మాత్రమే హెలికాప్టర్ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క హెలికాప్టర్ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులలో మార్పులు లేకోకుండా కంటిన్యూగా హెలికాప్టర్స్ రన్నింగ్ అయినా కూడా 200 నుంచి 250 మందిని మాత్రమే తీసుకువెళ్ళగలదు. అంటే 10 హెలికాప్టర్లు కలిపిన 2000 మంది యాత్రికులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసుకుని మోసపోవడము, టికెట్స్ దొరుకుతాయిలే అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళడము, ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అటువంటివన్నీ కూడా చేయకండి. హెలికాప్టర్ సదుపాయం అనేది కేదార్నాథ్కి సంబంధించి ఉంది, పరిపూర్ణంగా మీకు అందుబాటులో ఉంది, దొరుకుతుంది అంటే. ఎందుకంటే పైగా ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ పర్యాటక సంస్థ వాళ్ళే ప్రత్యేకంగా హెలికాప్టర్ సదుపాయాలకు సంబంధించి గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడ కూడా కోటా లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని యాత్ర చేయడానికి ముందుకు వెళ్తే బాగుంటుంది. అంతేకాకుండా కేవలం హెలికాప్టర్లో వెళ్తేనే కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనతో ఎవరు కూడా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి గుర్రాలు కానివ్వండి, డోలీలు కానివ్వండి, ఇటువంటి సదుపాయం అందుబాటులో ఉంది. ఇప్పుడు 25 రోజుల కాలం పాటు మాత్రమే మనకు సమయం ఉంది. కాబట్టి డోలీలు లాంటి దొరుకుతాయా లేదా అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పడానికి అవకాశం లేదు. కానీ గుర్రాలు మాత్రం తప్పనిసరిగా దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలోచన మనం మదిలో పెట్టుకొని సాక్షాత్ పరమేశ్వరుని యొక్క సన్నిధి దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం. 22 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా. సో అది కాకుండా గుర్రం పైన కానీ డోలీ పైన కానీ మీ అదృష్టం బాగుంటే హెలికాప్టర్ టికెట్స్ కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి భక్తులకి, పర్యాటకులకు తెలియచేయడం జరుగుతూ ఉంది. రమణ గారు, అయితే కార్తీక మాసంలో వచ్చేసి ఎలాంటి ప్యాకేజీలు ఉంటాయి? ఈ దేశంలో కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత మరే మాసానికి లేదు. పరమశివునికి ఎంతో ప్రీతివంతమైనటువంటి మాసంగా పిలువబడేటువంటి కార్తీక మాసంలో దేశంలో ఉన్నటువంటి దాదాపు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం నవంబర్ మాసం అంటే నవంబర్ 15వ తారీఖున క్లోజ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఈ కార్తీక మాసం మొదలో వెళ్తే 12 రకాల జ్యోతిర్లింగ క్షేత్రాలకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ను డిజైన్ చేసి పర్యాటకులకు అందిస్తూ ఉంది. 2 సంవత్సరాలు దాదాపుగా వెయిట్ చేస్తూ ఉన్నాం భగవంతుని యొక్క దర్శనాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి. అందరం కూడా ఆన్లైన్ ద్వారా కేదార్నాథ్ దర్శనం చేసుకున్నాము, ఆన్లైన్ ద్వారా సోమనాథ్ దర్శనం చేసుకున్నాం, ఆన్లైన్ ద్వారా అమర్నాథ్ దర్శనం చేసుకున్నాం. కానీ ప్రత్యక్షంగా భగవంతుని వీక్షించడానికి మనం 2 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యాటకులను ఆహ్వానిస్తూ ఉన్నాయి, పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేయడానికి ప్రభుత్వం వారు కూడా పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ ఈ కార్తీక మాసంలో ప్రముఖంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కాశీలో కార్తీక పౌర్ణమి రోజు, దేవ దీపావళి పర్వదినం రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లాంటి తదితర కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రని కార్తీక మాసంలో ఏర్పాటు చేస్తూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా కార్తీక మాసంలో రామేశ్వరం యాత్ర అందుబాటులో ఉంది, కార్తీక మాసంలో గుజరాత్ యాత్ర అందుబాటులో ఉంది. అదేవిధంగా చార్ధామ్ మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం, ఇది కూడా నెక్స్ట్ మంత్ 15వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంటుంది. వీటితో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకుని వచ్చాం. వీటన్నిటికీ తోడుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ను ఏర్పాటు చేసేటువంటి మన సంస్థ గ్రూప్ ప్యాకేజీల ద్వారా వందలాది మంది పర్యాటకులను దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్లడం ఇప్పటి వరకు ప్రతి భక్తుడు చూస్తూ వచ్చాడు. ఇక నుంచి కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. పైగా కోవిడ్ వల్ల చాలా మంది భయపడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారి కోసం తక్కువ బడ్జెట్స్కి దేశంలో వారు ఏ ప్రాంతానికి కోరుకున్న అండమాన్ కానివ్వండి, శ్రీనగర్ కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, సిమ్లా మనాలి కానివ్వండి, గ్యాంగ్టాక్ డార్జిలింగ్ కానివ్వండి, లక్షద్వీప్కి సంబంధించి కానివ్వండి, కేరళకు సంబంధించి కానివ్వండి, గోవా సంబంధించి కానివ్వండి, ఎక్కడికైనా సరే ఒక ఇండివిజువల్ ప్యాకేజీని కూడా విత్ ఇంక్లూడింగ్
ఫ్లైట్ టికెట్స్తో కలుపుకొని తక్కువ ధరలకు వచ్చే విధంగా ఏర్పాటు చేసి దాదాపుగా 55 రకాల ప్యాకేజీలను పర్యాటకుల కోసం డిజైన్ చేసి ఉంచడం జరిగింది. ఇందులో వాళ్ళ ఫ్యామిలీకి అనుగుణంగానే పర్యాటకులు వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తూ నమ్మకమైనటువంటి డ్రైవర్ గైడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తూ దేశవ్యాప్తంగా సమస్త భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్యాకేజీలను డిజైన్ చేశాం. నవంబర్ మాసంలో రాజస్థాన్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్ రమణ గారు, అయితే రీసెంట్ గా తిరుమలకు సంబంధించి ఆర్వి ట్రావెల్స్ ప్యాకేజీలు ఇస్తుంది అని విన్నాము, దాని గురించి వివరించండి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జంట నగరాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ యొక్క సహకారంతో ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్యాకేజీని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ సంస్థ జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేస్తూ ఒక ప్యాకేజీని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 3,350 రూపాయలకే హైదరాబాద్ నుంచి శ్రీవారి దర్శనం చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఎంతో భక్తిభావంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఇవాళ వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఎంతో భాగ్యంగా భావించేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో జంట నగరాల్లో ఉన్నటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశం రావడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు కూడా 40 మంది బస్సు ద్వారా ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 20 మందికి ఫ్లైట్ ప్యాకేజీ ద్వారా కేవలం 9,999 రూపాయలకి హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఫ్లైట్, మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ సదుపాయం కల్పిస్తూ అక్కడ దర్శనాలు కానివ్వండి, భోజన సదుపాయాలు కానివ్వండి, హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి అవసరమైనటువంటి వెహికల్స్, ఏసీ వెహికల్స్, వీటన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ యొక్క సంస్థ యొక్క సహకారంతో ఆర్వి ట్రావెల్స్ సంస్థ ఈ ప్యాకేజీలకు శ్రీకారం చుట్టింది. జంట నగరాల్లో ఉన్న ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మనకు ఆన్లైన్లో కానీ ఎక్కడ కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. చక్కటి ఏర్పాట్లతో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి చందానగర్ నుంచి మనం బస్సు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పికప్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసాం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్.com వెబ్సైట్ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ మీరు బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఏజెంట్స్ని కానీ బ్రోకర్స్ని కానీ ఎవరి మీద డిపెండ్ కావాల్సినటువంటి అవకాశం లేదండి. కేవలం ప్రభుత్వ రంగ సంస్థ మీకు కల్పిస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వయా ఆర్వి ట్రావెల్స్ ద్వారా. కాబట్టి సైట్లో మీరు ఒకసారి ఓపెన్ చేసుకుంటే మీకు ఎప్పటికైనా అవైలబిలిటీ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. డైరెక్ట్గా మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నిజంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశం శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు, కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి V6 ఛానల్ తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్, అయితే రమణ గారు, మీరు ఇందాక అన్నట్టుగా చార్ధామ్ యాత్రకి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటారు, వెళ్దామని కూడా అనుకుంటారు. ఇలాంటి వాళ్లకు మీరిచ్చే సూచనలు ఏంటి? 2019కి ముందు చార్ధామ్ యాత్రకి సంబంధించిన విషయాలు ఒకసారి తీసుకుంటే, అంటే కరోనాకి బిఫోర్ తీసుకుంటే ఎట్లా ఉండేది అంటే, లక్షలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా రావడము, మే మాసంలోనే మనకు అందరికీ దేశవ్యాప్తంగా హాలిడేస్ రావడము, ఆ హాలిడేస్లో మే మొదటి వారంలో యాత్ర ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా రావడము, సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల అనేక మంది వసతులు దొరక్క, ఏర్పాట్లు లేక చాలా మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి బయట ఏం ప్రచారం చేస్తారు అంటే యాత్ర చాలా కష్టమైంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అక్కడ ఏర్పాట్లు ఏమీ లేవు. ఒక్క విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. చార్ధామ్ యాత్ర హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యాత్ర. ఉత్తరాచల్ రాష్ట్రానికే ఉన్నటువంటి వెన్నెముకగా నిలబడుతున్నటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. అక్కడ ఉన్నటువంటి అనేక మంది కొండ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతో మందికి జీవనాధారమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. సంవత్సరంలో 6 నెలలు ఉంటే 6 నెలల్లో కూడా 3 నెలలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మిగతా టైంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పబ్లిక్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. దీని మూలంగా అక్కడ వచ్చేటువంటి యాత్రికుల కోసం మనకు 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఫెసిలిటీస్తో అకామిడేషన్స్ ఉండవు. ఉన్నటువంటి అకామిడేషన్స్ కూడా చాలా సాదాసీదాగా సాధారణంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా చిన్న మారుమూల ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి ప్రజలు, చిన్న అవకాశాలు కలిగి ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే మైదాన ప్రాంతం కాదు కాబట్టి. అందువల్ల ఏర్పాట్ల విషయంలో మనము ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా అక్కడికి వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి చక్కటి ప్రణాళిక ఉంటే చార్ధామ్ యాత్ర చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే అటువంటి ప్రణాళిక విషయంలో ఆర్వి ట్రావెల్స్ సంస్థ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది కాబట్టి మా సంస్థను సంప్రదిస్తే చార్ధామ్ యాత్రకి అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.